తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయ సాధనలో భాగంగా అవినీతి రహిత పాలన అందించడమే ఆయనకు నిజమైన ఘన నివాళి అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం శ్రీరామనగర్లోని వారి నివాసం వద్ద కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ, తానా ప్రతినిధి చుండ్రు సతీష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆవిష్కరించారు. ఆ తరువాత పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం గన్ని కృష్ణ మాట్లాడుతూ, ఢిల్లీ పెద్దల చేతుల్లో తెలుగు ప్రజలు బానిసల్లా బ్రతుకుతున్న సమయంలో చలనచిత్ర రంగంలో వెలుగొందుతున్న ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు అవినీతి మరికలేని సుపరిపాలన అందించారని పేర్కొన్నారు. పేదవాడికి కూడు గూడు గుడ్డ కల్పించడమే లక్ష్యంగా పనిచేశారన్నారు. ఎలా చూడమ్మా, ఎలా చూడు సెల్లో ఎరకండి. ఒకసారి మీరు నాని నాని ఎల్సీడీ వచ్చేస్తుంది. మళ్ళా ఇచ్చండి జిల్లా ప్రధాన దగ్గరికి వెళ్ళండి, మనకు పక్కకు ఉన్నాడు. అలాగే రావాలి, ఎలా రావాలి అలా కాదు. వెంకరాజు గారు తెలుగు జాతి ఊపిరి ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ, ఏదైతే అమెరికాలో ఎన్ఆర్ఐ విభాగం నుంచి మన తెలుగుదేశం పార్టీకి తన వంతు సహకారం అందిస్తున్న మన పెద్దలు గన్నికృష్ణ గారి యొక్క చిన్నారుడు గారు సతీష్ చుండ్రు గారికి మా డివిజన్ తరఫున ఈ రోజు ఇక్కడ ఉండడం కారణంగా వారికి చిరు సత్కారం చేసుకుంటున్నాం. అందరం కూడా కలిసికట్టుగా ఉండి తెలుగుదేశం పార్టీని ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా కిందకి తెప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా పెద్దలు గన్నికృష్ణ గారికి, రాజమండ్రి నగర తెలుగుదేశం పార్టీ మొత్తం అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ జోహార్ ఎన్టీఆర్. 96 86 సంవత్సరం 1996లో జనవరి 18వ తారీఖున మాకు టీవీలో మెసేజ్ చూడగానే మేమందరం కూడా రెడ్డిమణి కానీ గొర్రెమణి కానీ మేమందరం అప్పటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మేమందరం కార్యకర్తలు మేమందరం కూడా హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియంలో హరికృష్ణ గారు వచ్చేటప్పుడు శవాన్ని కూడా కదలడం లేదు. శరీరం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన బాడీని అక్కడ పెట్టడం మేము దూరంగా ఉన్నాం. మామూలు కార్యకర్తలు అంటే దూరంగా ఉంటే హరికృష్ణ రా ఇలా పిలిచాడు, సింహం గర్జించినట్టు. వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఎప్పటి నుంచో ఒకటి నాకు ఆరాధ్య దైవం ఆయన పాదాల చెంత 10 నిమిషాల్లో కూర్చునే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు కూర్చుని ఆ తర్వాత ఆయన అస్థికలు కూడా ఇక్కడ తీసుకొచ్చి రాజమండ్రిలో గోదావరిలో కూడా కలపడం జరిగినప్పుడు మాకు మహద్భాగ్యం కలిగింది. ఇదేమైనా ఆయన మరణించ మహానుభావులకి మరణం అంటూ ఉండదు.
ఆయన ఎప్పటికీ కూడా జీవించే ఉంటాడు ప్రజల గుండెలో. తెలుగు భాష అనేది ఉన్నంత వరకు కూడా, తెలుగు జాతి అనేది ఉన్నంత వరకు కూడా ఆయన ఎన్టీ రామారావు గారి పేరు ఎప్పటికీ కూడా ఉంటుంటుంది. అంటే ఆయన నెలకొల్పిన ఈ పార్టీ కూడా ఎప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరు. అది అటువంటి పార్టీని, గొప్ప విషయాల్ని, గొప్ప పార్టీని ఆయన తీసుకొచ్చి ఆయన గొప్ప నాయకుడిగా ఆయన అటు సినిమాల్లోనే కాకుండా ఇటు రాజకీయంలో కూడా తనదైన వరవడి సృష్టించి, అటు అప్పట్లో ఇందిరాగాంధీ అంటే అందరూ కూడా భయపడే రోజుల్లో ఎదిరించి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీని ఎదిరించి ఢిల్లీ నడివీధిలో సింహంలా గర్జించాడు ఆయన. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం చివరికంట కూడా పోరాడాడు ఆయన. ఆయన ఇవ్వగల సరైన ఇవ్వాలి ఏంటంటే ఈవేళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పదవులు చేస్తున్న నాయకులు కానీ, లేకపోతే పదవులు ఆశిస్తున్న నాయకులు కానీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఎన్టీ రామారావు ఆశయాలు అవినీతికి దూరంగా ఉండడం అనేది. ఎందుకంటే అప్పట్లో అందరూ కూడా గుర్తు చేస్తుంటే ఒక మంత్రి 10,000 రూపాయలు లంచం తీసుకోవడం చెప్పి ఆ మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించడం కాకుండా పార్టీ నుంచి కూడా తొలగించిన అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అయిన ఎన్టీ రామారావు గారు. ఆ ఆశయాలను అందరూ కూడా గుర్తించుకోవాలి, అందరూ కూడా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కార్యకర్తలందరూ కూడా దాని భావం ఉంది. ఈరోజు ఇక్కడికి అందరూ కూడా వచ్చిన అందరూ కూడా ఎప్పటి నుంచో పూర్వ కార్యకర్తలు చాలామంది వచ్చారు. అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే కేవలం ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం కదా, ఏదో ఫోటోల కోసం పోజు కోసం కాకుండా ఎన్టీ రామారావు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లేలాగా మనం అందరం కూడా కృషి చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్.